పరామర్శించేందుకు గన్నవరం చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనంతపూర్ గాని కర్నూలు గాని మహబూబ్నగర్ గాని అన్ని జిల్లాలు నేరుగా ఫీల్డ్స్ అన్ని చూశాను. ఎక్కడా పంట రాలేదు. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చే కొందికి వరద వచ్చి తుఫాన్ వచ్చి మొత్తం నష్టపోయాం. అందుకే నేను ఈరోజు ఒక పవిత్రమైన భావంతో పాదయాత్ర చేస్తున్నాను. అయితే విధి లేని పరిస్థితిలో 2-3 సార్లు నాకు అవాంతరాలు వచ్చాయి. ఒకటి గద్వాల్లో స్టేజ్ పడిపోవడం, రెండోది ఎర్రంనాయుడు మా సీనియర్ నేత చనిపోవడం. ఈరోజు 14 జిల్లాల్లో ఇంత తీవ్రంగా ఉంటే ప్రభుత్వం ఢిల్లీలో పోయి కూర్చోవడం, ఎవరు పట్టించుకోకుండా పోవడం, కనీసం రెవెన్యూ రిలీఫ్ మినిస్టర్ కూడా రాకుండా పోవడం. ముఖ్యమంత్రి ఢిల్లీకి చెప్పచ్చు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, తుఫాన్ చాలా తీవ్రంగా ఉంది, నేను ఇక్కడ మానిటర్ చేస్తున్నాను, సమీక్షలు చేస్తున్నాను, ఇదైనాకు వస్తానని చెప్తే వాళ్ళు ఏమీ అనేవాళ్ళు కాదు. కనీసం ఆ మాట చెప్పే చొరవ కానీ ఆ మాట రూపాయలకు కొన్నారు. కనీసం ఈరోజు 3,500 రూపాయలు కూడా లేదు పత్తి. ఆముదం అయితే 2,500 రూపాయలు కూడా లేని పరిస్థితి క్వింటాల్. ఒకసారి కష్టపడి పండించడం, కరెంట్ అయితే ఎక్కడ కూడా 3 గంటలు రావడం లేదు. ఊరికే వీళ్ళంతా కూడా పైన మెరుగులు దిస్తున్నారు తప్ప సబ్జెక్ట్ డెప్త్కి పోయి ఏ విధంగా చేయాలని ఆలోచించే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ జిల్లాలో పంటలు కైకలూరు ఈ ప్రాంతంలో అయితే 4 పంటలకు నీళ్ళు ఇవ్వాలి. ఒకసారి మోడర్నైజేషన్ అన్నారు, ఒకసారి నీళ్లు లేవన్నారు, ఇంకొకసారి ఇప్పుడు మళ్ళా నీళ్లు లేవు కాబట్టి నెక్స్ట్ పంటకు నీళ్లు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఆ రోజు కొంచెం చొరవ తీసుకొని ఒకసారి మీరు చూస్తే నీళ్లు లేకపోతే నేను సీఎంగా ఉన్నప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్ళు ఇచ్చాం, మళ్ళా వర్షాలు పడ్డాయి, రికవర్ అయ్యింది. ఈ విధంగా కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని అదే మరిగా పాస్ట్లో ఉన్న అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఏం చేయకుండా చాలా సింపుల్గా ఈసారి కరెంటు లేదు, క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, క్రాప్ హాలిడే. ఎక్కడే పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మొత్తం మీరు చూస్తే ఈ జిల్లాలో కూడా ప్యాడీ 49,876 హెక్టార్లు నష్టపోయింది. అదే మరి కాటన్ అయితే 28,206 హెక్టార్లు నష్టపోయింది. అదే మరి గ్రౌండ్ నెట్ 324, మొత్తం మెయిజ్ అయితే 75. ఇది వాళ్ళ లెక్కలు. ఈ లెక్కలకు ఫీల్డ్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. 19 మండలాలు ఎఫెక్ట్ అయినాయి. మొత్తం 19 ఒక 4 23 46 ప్యాడీ, మొత్తం కలిసి ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం ఇమ్మీడియట్గా పంట నష్టాన్ని ఎస్టిమేట్ చేయడం. కేంద్ర బృందం కూడా ఒక తమాషా అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, పంటలన్నీ చేతికి వస్తాయి. పంటలన్నీ అయిపోయిన తర్వాత, నష్టం అంతా అయిపోయిన తర్వాత, హార్వెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు. వాళ్ళు ఏం చూస్తారు నాకు తెలియదు. ఇది ఒక తమాషాగా లేకుంటే ఫ్యాన్సీగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ పంపేదు, వాళ్ళు అక్కడి నుంచి రారు. వచ్చేది ఎప్పుడు వస్తారంటే అంతా అయిపోయిన తర్వాత, ఫీల్డ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వచ్చి తూతూ మంత్రంగా అక్కడక్కడ విజిట్ చేసి రిపోర్ట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ విధానమే మారాలి. ఒక బాధ్యత రావాలి. అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ ప్రజల ఇబ్బందులు తీర్చాలనే బాధ్యత రావాలి తప్ప పైన చూసేసి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. అదే కాకుండా టైం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత చూడడం కూడా కరెక్ట్ కాదు. మొన్న నేను చూశాను, కరువు వచ్చింది, ఒక్క ఆఫీసర్ రాష్ట్ర పరిధిలో ఉండే ఆఫీసర్ కానీ సరే కేంద్రాన్ని వీళ్ళు అడగలేదు, రాష్ట్రంలో ఒక్క రాలేదు. కనీసం ఎంఆర్ఓ ఫీల్డ్స్ విజిట్ చేసే పరిస్థితి లేదు. ఇది బాధితారాహిత్యం. ఇది చాలా దారుణం. ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మా వాళ్ళు తీసుకొచ్చారు, ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. మొక్కొచ్చేసింది, మొలకొచ్చింది. మొత్తం మీరు చూస్తే ఇవన్నీ మొలకొచ్చే పరిస్థితికి వచ్చింది. మొత్తం మొలకొచ్చే పరిస్థితి వచ్చింది.
సీసీఐ కొనే పరిస్థితులు లేరు. వాళ్ళంతా సీసీఐ అయితే మొండికేశారు. నేను ఒకప్పుడు ఇదే మార్గం వస్తే చాలా స్పష్టంగా చెప్పి 4% సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి మొత్తం కొనమని చెప్పాం. ఒకసారి ఈ జిల్లాలో మొలకొచ్చినటువంటి ధాన్యం మట్టి అంతా తడిచిపోయి బాతులు కూడా తినమంటే కాదు మొత్తం మీరు కొనండి అని చెప్పి కొనిపించి నామ్స్ అన్ని ఎగ్జామ్ చేసి సేమ్ రేట్ ఇచ్చాం. ఇవన్నీ కూడా జీవోలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ విధంగా కాకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. చాలా వరకు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పాను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, మీ అసమర్థత వల్ల, మీ ఆలస్యం వల్ల రైతులు చితికిపోయారు. దేశంలో డిబేట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో మీరు చూస్తే వేరే రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం చాలా ఇబ్బందులకు నెట్టేయబడారు. ఒక విధంగా అన్ని ఒకటి రెండు కాదు, అన్నీ కలిపి చాలా పెద్ద ఎత్తున అప్పులైపోయారు. ఇంకో పక్కన రైతులు ఇప్పుడు వ్యవసాయం చేయడం లేదు, వదిలేశారు, మా వల్ల కాదని కౌలుదారులు చేస్తున్నారు. కౌలుదారులకు అదనంగా ఇబ్బంది వస్తూ ఉంది. ఒక పక్క కౌలు కట్టాలి, పెట్టుబడులు పెట్టాలి, రెండూ పోతున్నాయి. ఇలాంటివి ఉన్నాయి. అందుకనే ఈ సందర్భంగా నేను చెప్పింది, మొన్న రుణమాఫీ చేస్తాం, రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నీ అప్పులన్నీ మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మళ్ళీ అడుగుతున్న గవర్నమెంట్ని, మీరు రాష్ట్రంలో ఉండే రైతుల యొక్క పరిస్థితిని ఒకసారి ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. 9 సంవత్సరాలు మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది, కరెంట్ ఏం జరిగింది, అదే మాదిరిగా వరదలు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, ఎంతవరకు ఆదుకున్నారు, ఈరోజు ఖర్చులు ఏ విధంగా పెరిగాయి, దానికి అనుగుణంగా మీరు గిట్టుబాటు ధరలు ఇప్పిస్తున్నారా, ఇవన్నీ కూడా చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. దానికి కూడా వాస్తవాల్ని ప్రజల ముందర పెట్టండి, అందరం కలిసి చర్చిద్దాం. నేను అందుకే చెప్పాను, ఎక్కడ చూసినా అదే మరి తయారైంది. ఒకటి కాదు, పూర్తిగా నిర్లక్ష్యం, సరిగా చేయకుండా పోవడం. మీరు చెప్పినట్టు బుడమేరు కానీ, డెల్టా మోడర్నైజేషన్ కానీ, కైకలూరు ఏదైతే కొల్లేరు ఇది కానీ మాటలు ఎక్కువ చెప్తున్నారు, అసలు ఏమీ యాక్షన్ లేదు. దానివల్ల ఎప్పుడు వర్షం పడినా మొత్తం ముంపు గురవుతోంది, పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లేదు, పాడలేదు. దాదాపు ఇప్పటికి కృష్ణా జిల్లాలో అధికారికంగా 1,00,000 హెక్టార్ల వరకు పంట మునిగిపోయి నష్టంగా ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి వరదల్లో విపత్తుల్లో కూడా నష్టపరిహారం ప్రకటిస్తున్నారు. నేతలందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, రిపోర్ట్ తయారు చేస్తున్నారు. మీరే అన్నారు, ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు ప్రయోజనం లేదు. నేను అందుకే చెప్పేది, మరి 9 ఏళ్ల నుంచి వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయమంటున్నా. ఎన్నిసార్లు కరువు వచ్చింది, కరువు ఎన్నిసార్లు మీరు ప్రకటించారు, ఎన్నిసార్లు వరద వచ్చింది, వరదను ఏ విధంగా మీరు ప్రకటించారు, తర్వాత ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం ఎంత ఇచ్చింది, మొత్తం కూడా వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయమన్నా. నిన్న రాజోలుకి వెళ్ళారు. రాజోలుకి వెళితే 3.5 సంవత్సరాలకు మునుపు కృష్ణా వరదలు వస్తే ఇండ్లన్నీ కొట్టుకొని పోయినాయి. ఇండ్లు కట్టేది ప్రారంభించారు. 3.5 సంవత్సరాలుగా ఇండ్లు కట్టలేదు. పక్కన కర్ణాటక ఉంది, వాళ్ళు మొత్తం కంప్లీట్ చేశారు. ఇంత నిర్లక్ష్యం, ఇంత దారుణం ఎప్పుడు లేదు. అందుకే నేను చెప్పింది, ఏదో ఫ్యాన్సీగా రావడం, ఏరియల్ సర్వే చేసుకుపోవడం. నేను అందుకే ఈరోజు నిన్న కూడా నేను చూశాను, వీలైనంత వరకు మా టీములు పంపిద్దాం అనుకుంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి పోవడం ఏంటి, ఇంత విపత్తు ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి అనే ఉద్దేశంతోనే అక్కడ సమస్యలున్నా నేను సమస్యల కోసమే పాదయాత్ర పెట్టుకున్నాను. దాన్ని క్యాన్సిల్ వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ సీరియస్నెస్ని బట్టి మళ్ళా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఒక విధంగా చెప్పాలంటే అనుకోకుండా 3వసారి వాయిదా పడింది. పడకూడదని ఆశించాను, కానీ తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది కాబట్టి ఈసారి అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడుండే పరిస్థితులు చూసిన తర్వాత తప్పదు, రైతులు పూర్తిగా నష్టపోతారు, నా ప్రయత్నం నేను చేయాలి అనే ఉద్దేశంతో వాయిదా వేసుకుని మళ్ళీ వచ్చాను. ఈ నేపథ్యంలో ఏం చేయాలి?